భూగ్రహం ఎప్పటికీ మారుతూ ఉండే గ్రహం. కిడ్స్ వండర్ల్యాండ్ జోన్ కి స్వాగతం. అద్భుతమైన ఆస్ట్రో అడ్వెంచర్ కోసం సిద్ధంగా ఉండండి. ఈ వీడియో నుండి మీరు భూమి యొక్క లక్షణాల గురించి తెలుసుకోగలరు. 1. విద్యార్థులు భూమి యొక్క 7 ఖండాలను పోల్చి వేర్వేరు తేడాలను చెప్పగలగాలి. 2. విద్యార్థులు భూమి యొక్క 3 ప్రధాన పొరలను గుర్తించగలగాలి. 3. విద్యార్థులు భూమి యొక్క ప్రాథమిక లక్షణాలు మరియు గణాంకాలను గుర్తించగలగాలి. మనము ఒక పెద్ద గాజు కిటికీ పక్కన ఒక అంతరిక్ష నౌకలో కూర్చుని భూమిని చూస్తున్నట్లు ఊహించుకుందాం. మన ఇంటి భూమి గురించి మీ మనసులో కొన్ని ప్రశ్నలు ఉండవచ్చు. మీ ప్రశ్నలు ఇవి కావచ్చు: భూమి సూర్యుని చుట్టూ తన కక్షలో ఎలా ఉంటుంది? ఖండాలు ఎలా ఏర్పడ్డాయి మరియు అవి పజిల్ ముక్కల మాదిరిగా ఎందుకు సరిపోతాయి? సంవత్సరం పొడవునా భూమికి వేర్వేరు ఋతువులు ఎందుకు ఉంటాయి? భూమి గ్రహం. మన గ్రహం ఒక ఆశ్చర్యకరమైన ప్రదేశం, వేరే మరియు పరస్పర అనుసంధానిత వ్యవస్థలతో నిండినది. ఇవి మనకు తెలిసిన జీవనాన్ని కొనసాగించడానికి కలిసి పనిచేస్తాయి. మనం ఊపిరి పీల్చే గాలి నుండి మనం తాగే నీటికి భూమి వాయు మండలం, హైడ్రోస్ఫియర్, జియోస్ఫియర్ మరియు బయోస్ఫియర్ మన ఇంటి పర్యావరణాన్ని సృష్టించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భూమి గణాంకాలు: వ్యాసం 12,742 కిలోమీటర్లు, భారం బరువు 5.97 x 10 24 కిలోల, సూర్యుని దూరం 149.6 మిలియన్ కిలోమీటర్లు, రోజు పొడవు 24 గంటలు, సంవత్సరం పొడవు 365.24 రోజులు, రసాయన కూర్పు 32.1% ఇనుము, 30.1% ఆక్సిజన్, 15.1% సిలికాన్, 13.9% మెగ్నీషియం, 2.9% సల్ఫర్ మరియు ఇతర తత్వాలు. భూమి అక్షం. భూమి అక్షం సూర్యుని చుట్టూ తన కక్ష యొక్క సమతలానికి సుమారు 23.5 డిగ్రీలు త్రిప్పబడి ఉంటుంది. ఈ వంపు భూమికి ఋతువులను మరియు ప్రపంచంలోని వేర్వేరు భాగాలలో సంవత్సరమంతా దినమంతం గంటల వ్యత్యాసాలను కారకంగా నిలుస్తుంది. కక్ష సమతలం. భూమి కక్ష సమతలం సూర్యుని చుట్టూ ప్రయాణిస్తున్నప్పుడు అనుసరించే సూటి మార్గం. భూమధ్యరేఖ. భూమధ్యరేఖ అనేది భూమి యొక్క 0 డిగ్రీలు అక్షాంశం వద్ద సూర్యుని చుట్టూ చుట్టుకుంటుంది మరియు గ్రహాన్ని 2 అర్ధగోళాలుగా విభజిస్తుంది. ముక్కలు. క్రస్ట్. క్రస్ట్ అనేది బయటి పొర. ఇది ప్రదేశాన్ని బట్టి 5 నుంచి 70 వరకు కిలోమీటర్ల మందంతో ఉంటుంది. ఇది ప్రధానంగా ఘన రాతి నుండి ఏర్పడింది మరియు 2 ప్రధాన రకాలుగా విభజించబడింది: సముద్రం మరియు ఖండ క్రస్ట్. మాంటిల్. మాంటిల్ అనేది క్రస్ట్ కింద ఉన్న పొర. ఇది భూమి యొక్క మొత్తం పరిమాణంలో 84% కలిగి ఉంటుంది. ఇది వేడి, సెమీసాలిడ్ రాతి నుండి ఏర్పడింది మరియు ఇది పై మరియు కింది మాంటిల్ గా విభజించబడింది. కోర్. కోర్ అనేది భూమి యొక్క కేంద్రీయ పొర. ఇది బాహ్య మరియు అంతర్గత పొరలుగా విభజించబడింది. భూమి చంద్రుడు. వ్యాసం సుమారు 3,476 కిలోమీటర్లు, భారం సుమారు 81 క్వింటిలియన్ పౌండ్లు, భూమి దూరం సుమారు 384,400 కిలోమీటర్లు, కక్ష్య కాలం సుమారు 27.3 భూమి రోజులు, గ్రావిటీ భూమి గ్రావిటీ యొక్క సుమారు 1/6 వంతు. ఖండాలు. ఇప్పుడు భూమి యొక్క 7 ఖండాలను అన్వేషిద్దాం. ఆసియా. ఆసియా ప్రపంచంలోని అతిపెద్ద మరియు అత్యధిక జనాభా ఉన్న ఖండం. ప్రపంచ భూభాగంలో 3వ వంతు మరియు 4.5 బిలియన్ మంది నివసిస్తారు. ఇది సమృద్ధిగా ఉన్న చరిత్ర మరియు విభిన్న సంస్కృతుల కోసం ప్రసిద్ధి చెందింది. ఖండం వివిధ రకాల దృశ్యాలు మరియు ఎకోసిస్టంలను కలిగి ఉండి ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ఆఫ్రికా. ఆఫ్రికా 2వ అతిపెద్ద ఖండం. సాహారా ఎడారి నుండి మధ్య ఆఫ్రికా రెయిన్ఫారెస్ట్ల వరకు విస్తరించిన విభిన్న దృశ్యాలతో ప్రసిద్ధి చెందింది. ఖండం కూడా జంతువుల కోసం ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకంగా తూర్పు ఆఫ్రికా సావన్నాలు ఐకానిక్ జాతుల నివాసం. అమెరికా.
అమెరికా ఖండం రెండు పెద్ద భూభాగాలుగా విభజించబడింది: ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా. ఉత్తర అమెరికా విభిన్న భూభాగం, ఆర్థిక మరియు సముద్ర చరిత్ర కోసం ప్రసిద్ధి చెందింది. దక్షిణ అమెరికా సజీవ సంస్కృతులు, రంగుల నగరాలు మరియు విభిన్న ఎకోసిస్టంలకు ప్రసిద్ధి చెందింది. అంటార్క్టికా. అంటార్క్టికా ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఖండం మరియు అత్యంత చల్లన మరియు ఎండిపోయిన ప్రదేశం. ఉష్ణోగ్రతలు 80°C కంటే తక్కువగా పడవచ్చు. ఇది సగటు 1.9 కిలోమీటర్ల మందం ఉన్న మంచుతో కప్పబడి ఉంది మరియు ప్రపంచంలోని 70% త్రాగు నీటిని కలిగి ఉంది. చరువైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఇది పెంగ్విన్లు, సీళ్లు మరియు తిమింగలాలు వంటి వివిధ జంతువులకు నివాసంగా ఉంది. యూరప్. యూరప్ భూభాగ పరిమాణం పరంగా 2వ చిన్న ఖండం, కానీ ఇది అత్యధిక జనసాంద్రత కలిగినది. 700 మిలియన్ల మందికి పైగా జనాభా ఉంది. ఇది సమృద్ధిగా ఉన్న చరిత్ర, సాంస్కృతిక వైవిధ్యం మరియు ప్రఖ్యాత స్మారక చిహ్నాలకు ప్రసిద్ధి చెందింది. ఇది విభిన్న భాషలు, వంటకాలు మరియు సాంప్రదాయాల గల ప్రాంతం, దీనిని ప్రపంచంలో ఒక ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన భాగంగా ఉంచుతుంది. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా భూభాగ పరిమాణం పరంగా అత్యల్ప ఖండం, కానీ ప్రపంచంలో 6వ అతిపెద్ద దేశం. ఈ ఖండం ప్రఖ్యాత దృశ్యాలు మరియు విభిన్నమైన వన్యప్రాణుల కోసం ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియా స్థానిక ప్రజలు ప్రాచీన మరియు సాంప్రదాయక సంస్కృతిని కలిగి ఉన్నారు. ఇది ఖండం యొక్క విభిన్న పర్యావరణంతో ఆకృతీకరించబడింది. కిడ్స్ వండర్ల్యాండ్ జోన్ను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఆసక్తికరమైన వీడియోల కోసం చూస్తూ ఉండండి కిడ్స్ వండర్ల్యాండ్ జోన్. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.